ప్రభునందు పిల్లరా, పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజమము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజమము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచిక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించినది యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవల్లని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిజమము మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపొస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. దేవుడి వాక్యము మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృప ప్రేమ సత్య స్వరూపే దేవా, పరిశుద్ధాత్మదేవా, నీ నామానికి స్తుతి బాబు, స్తుతి స్తోత్రం నాయన. అపరమైన ప్రేమ చేత కృప చేత అయోగ్యుడ నాయన నన్ను రక్షించుకుని ఈ విధంగా ప్రభువా నీ మాటలు ఉచ్చరించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి బాబు మీకే స్తోత్రం. అయోగ్యుడ నన్ను మురుగుపరచి ఏ మాట్లాడాలో బోధించి మాకు కావలసిన ఆత్మీయ వర్తమానం దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందాలని ఈ కొద్ది మనవులు మా ప్రభువైన యేసయ్య పేరిట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, సమరయ వారు పురుషులు స్త్రీలు నమ్మి బాప్తిజం పొందారు. ఆ సీమోను కూడా నమ్మి బాప్తిజం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండా సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందాడు. ఆ తర్వాత సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి వద్దకు పంపారు. ఎప్పుడైతే పేతురు యోహానులు సమరయ వారి దగ్గరకు వచ్చి వారి కొరకు ప్రార్థన చేశారో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంత క్రితం కేవలం బాప్తిజం మాత్రమే పొందారు, కానీ పరిశుద్ధాత్మ పొందలేదని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత పేతురు యోహానులు వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారన్న సంగతి గాడి సీమోను తెలుసుకొని ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకోవాలని నేను ఎవరి మీద చేతులుంచుతున్నో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాడు. అప్పుడు పేతురు యోహానులు చెప్పిన సమాధానం ఏంటంటే, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకుందునని తలంచుకున్నావు కాబట్టి నీ వెండి నీతో కూడా నశించిపోతుంది. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అని చెప్పి గాడి సీమోనుతో చెప్పినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. గమనించారా? సమరయ వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు. వారు నమ్మి బాప్తిజం తీసుకునేవారే. వారితో పాటు నమ్మి బాప్తిజం తీసుకున్న గాడి సీమోనుకు మాత్రము
పరిశుద్ధాత్మను వరములో పాలు పంపులు లేవు, నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది కనుక నీ హృదయం నా దేవుని ఎదుట సరైంది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవని ఖచ్చితంగా చెప్పారు. గమనించారా? పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొందాలంటే హృదయం కడగబడాలి, మన పాపములు మనం ఒప్పుకోవాలి, మన హృదయము దేవుని ఎదుట సరైందిగా ఉండాలి. అది లేనప్పుడు, సిద్ధపాటు లేనప్పుడు, మన హృదయం కడగబడనప్పుడు పరిశుద్ధాత్మలో పాలు పంపులు లేవో. వారికి ఏమని చెప్పారంటే, నీవు ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసునంది ప్రభువును వేడుకో, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చు, నీవు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుందని చెప్పి వారు చెప్పినప్పుడు గాడి సీమోను లోబడి మారు మనసు పొందినట్లు పరిశుద్ధ గ్రంథంలో లేదు. మీరు నా కొరకు ప్రభువుని వేడుకోండి అని వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. ఈ దినాల్లోనే అనేకులు నమ్మి బాప్తిజం పొందితే చాలు, పౌలు గారు పరిశుద్ధ ఆత్మను పొందడానికి బాప్తిజం తీసుకున్నాడు కాబట్టి మేము కూడా బాప్తిజం ఇస్తున్నాం, లేక బాప్తిజం తీసుకుంటున్నాం, మాకు పరిశుద్ధ ఆత్మను వరము అనుగ్రహింపబడుతుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. పౌలు గారు పరిశుద్ధ గ్రంథములు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 17-18 వచ్చినాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలుగా దృష్టి కలిగి లేచి బాప్తిజము పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను అని రాయబడింది. పరిశుద్ధాత్మను పొందటానికి సౌలు బాప్తిజము పొందెను అని రాయబడింది. పరిశుద్ధాత్మ పొందటానికి ఏ బాప్తిజం తీసుకున్నాడు? మత్తయి సువార్త పిల్లరా 3వ అధ్యాయం 11వ వచనంలో బాప్తిజం ఇచ్చి యోహాను గారు కొన్ని మాటలు మనతో మాట్లాడుతున్నాడు. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిజం ఇచ్చును. గమనించారా? నేను ఇచ్చే నీటి బాప్తిజము నీ హృదయాన్ని మార్చలేదు, నీకు మారు మనసు అనుభవంలోకి రావు. నా వెనుక వస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన నశించిన దాన్ని అదికి రక్షించడానికి వచ్చిన దేవుడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితో బాప్తిజం ఇస్తాడు. ఆయన ఇచ్చే ఆత్మ బాప్తిజం నీ హృదయాన్ని కడిగి నీలో ఉన్న పాపాన్ని పశ్చాత్తాపంతో ఒప్పింపజేస్తుంది. అదే మార్కు 1:4 మనం చూసినట్లయితే, బాప్తిజం ఇచ్చే యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిజము ప్రకటించుచూ వచ్చెను. పాపాలు ఉండేది ఎక్కడ? హృదయములో. హృదయంలో ఉన్న పాపాలు పోవటానికి పొందవలసిన బాప్తిజం ఏది? నీటి బాప్తిజం కాదు సుమా. అదే పేతురు గారు అంటున్నాడు, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందురని చెప్పి అపొస్తలుల కార్యములు 2:38 రాయబడింది. ఏ బాప్తిజం? పాపాలు ఉండేది హృదయంలో. హృదయం అనేది పలక మీద చెక్కబడినటువంటి పాపములు కడగబడాలంటే, తుడిపేయబడాలంటే ఆత్మ బాప్తిజం పొందాల్సిందే, కానీ నీటి బాప్తిజము కానే కాదు. పరిశుద్ధాత్మ బాప్తిజము. నేనైతే మీకు నీళ్ళతో బాప్తిజం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు విప్పడానికి నేను యోగ్యుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను పరిశుద్ధాత్మతోను అగ్నితో బాప్తిజం ఇస్తాడు. ఆయన ఇచ్చే ఆత్మ బాప్తిజము నీ హృదయాన్ని కడుగుతుంది, పశ్చాత్తాపంతో నీలో ఉన్న పాపాన్ని ఒప్పింపజేస్తుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగజేస్తుంది. మీరు దుఃఖపడిన సంతోషించడం లేదు, కానీ దుఃఖపడి మారు మనసు పొందించాలని ఇప్పుడు సంతోషిస్తున్నాను. పశ్చాత్తాపంతో పాపములు ఒప్పుకోవటం. ఇట్లుండి మీరు పొంగుతున్నారే, మీరంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. పశ్చాత్తాపంతో మనంతరంగంలో ఉన్న పాపములు కడగబడటమే మారు మనసు విషయమైన బాప్తిజం, మరుగు చేయబడ్డ బాప్తిజం. ఈ దినాల్లో మనసు మారటానికి పొందాల్సిన ఆత్మ బాప్తిజాన్ని, పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని తీసి పక్కన పెట్టేసి
నీటి బాప్తిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. గాడి సీమోను అదే పని చేశాడు. ఆత్మ బాప్తిజం హృదయం కడగబట్టడం అనేది తీసి పక్కన పెట్టేశాడు. నమ్మి బాప్తిజం తీసుకున్నాడు. దెయ్యాల్లాగా నమ్మాడు యేసు ప్రభు వారు దేవుడని. నీటి బాప్తిజం తీసుకున్నాడు. హృదయం కడగబడలేదు. పరిశుద్ధాత్మలో పాలు పంపులు లేవు. ఒక రకంగా చూస్తుంటే అసలు పరిశుద్ధ ఆత్ముడు ఉన్నాడన్న సంగతి తెలవనటువంటి శిష్యులు ఉన్నారండి. అసలు కార్యములు 19వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందించరాని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరే. శిష్యులను పడినవారు, సువార్త ప్రకటిస్తున్నవారు, నమ్మి బాప్తిజం పొంది సువార్త ప్రకటిస్తున్నటువంటి వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పారు. ఈ దినాల్లో కూడా అనేకులు మారు మనసు అనుభవం లేకుండా, పరిశుద్ధాత్మను వరం అనుభవం లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, థియాలజీ చదివి సర్టిఫికేట్ తెచ్చుకుని సంఘంలో ఉద్యోగంలో చేరినట్టు అపాయింట్ అయ్యి బోధించడానికి అలవాటు పడ్డారే కానీ పరిశుద్ధాత్ముడు ఉండాడన్న సంగతి ఒకవేళ ఉంటే ఆ అనుభూతి లేని మరి సేవకులు ఎంతోమంది ఉన్నారు. నేను కూడా ఏర్పాటు చేసాం. ఒకసారి ఒక దైవజనుడు దగ్గరికి వచ్చాడు. ఎలిషా యెహోవా దేవుడు మాట్లాడుతున్నా అని చెప్పి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ మందిరం అంతా దొరుకుతున్నాడు వాక్యం చెప్పే సమయంలో. తెర చూస్తే అపవిత్ర ఆత్మ లూసిఫర్ ఆవరించింది. యోహాను గారు అంటాడు, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి తర్వాత ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోయి మరలా పాపాలు ఒప్పుకుని మారు మనసు అనుభవంలోకి వచ్చి పరిశుద్ధాత్మను పొంది మరలా తిరిగి సువార్తను ప్రకటించ మొదలుపెట్టాడు. ఇక్కడ కొంతమంది శిష్యులు కొరింథులో ఉన్నారు. పౌలు ఆయా ప్రదేశాల్లో తిరుగుతూ వచ్చి ఆ ఎఫెసుకు వచ్చినప్పుడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరాని వారిని అడిగాడు. వారు చెప్పిన సమాధానం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఉండాడన్న సంగతే మేము వినలేదన్నారు. విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా. విశ్వాసం ఉంచుతము అంటే పరిశుద్ధాత్మను పొందటము అని అర్థం. విశ్వాసులు అంటే పరిశుద్ధులు అని అర్థం. అదే సువార్త 1వ అధ్యాయము 12-13 మనం చూసినట్లయితే, తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వల్ల పుట్టినవారే కానీ రక్తం వల్లనైనను, శరీరేచ్ఛల వలనైనను, మానుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. అంగీకరించుట అనగా విశ్వాసం ఉంచుట. ఎవరైతే అంగీకరించారో వారిని విశ్వాసం ఉంచిన వారు అంటారు. విశ్వాసులు అంటే పరిశుద్ధులు. ఎవరు పరిశుద్ధులో వారికి దేవుని కుమారులు అనటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుని ఆత్మ చేత నడిపింపబడి వారు దేవుని కుమారులు అనబడుతురని చెప్పేసి రోమా 8:14 స్పష్టంగా వ్రాయబడింది. ఎవరు దేవుని కుమారులు అనబడతారు? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఎట్లుంటుంది? ఆత్మ చేత శారీరక క్రియలు చంపిన ఎడలా జీవించదని స్పష్టంగా రాయబడింది. ఆత్మ చేత మనలో ఉన్న పాపాలోచనలు చంపాలి, పరిశుద్ధి కలిగి జీవించాలి. ఆయన ఆత్మ లేని వాడు ఆయన వాడు కాడు. ఎవరైతే ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధి కలిగి జీవిస్తారో వారే దేవుని కుమారులని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడింది. వారినే విశ్వాసులు అంటారు. వారిని అంగీకరించిన వారు అంటారు. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ, అనగా ఆత్మచేత శారీరక క్రియలు చంపిన వారే కానీ రక్తం వలనను, శరీరేచ్ఛల వలనను, మానుషేచ్ఛల వలనను పుట్టినవారు కారు. ఆశ లేని వారు, పాపాన్ని చంపిన వారు పరిశుద్ధులు. వారే విశ్వసించిన వారు, వారే అంగీకరించిన వారు. అంతేగాని దుర్బుద్ధులు, పాప ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు హృదయంలో ఉండి పోకుండా, ఆయన రక్తంలో కడగబడ్డారు లేకుండా యేసయ్య దేవుడు అని నమ్మి బాప్తిజం తీసుకున్నారు కనుక ఇక నాకు వచ్చింది రక్షణ అంటున్నారు. చాలా తప్పండి. పాప మనసు చావకుండా, పరిశుద్ధి లేకుండా రక్షణ కాదు. యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకోని రాయబడింది. నీలో ఉన్న చెడుతనాన్ని కడుక్కోవటం రక్షణ.
మారు మనసు పొందటం అంటే ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరంటున్నాడు దేవుడు. నీటి మూలంగా జన్మించడం అంటే కొంతమంది అంటారు నీటి బాప్తిజం పొందడం అంటారు. నీటి బాప్తిజం కాదు, శుద్ధ జలము నేను నీకు ఇస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథము 36:25 మనం చూసినట్లయితే శుద్ధ జలమును నేను నీకు ఇస్తున్నాను, నీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను శుద్ధ జలమును నేను నీకు ఇస్తున్నాను. నిన్ను కడిగి శుద్ధి చేసి నా ఆత్మ నీ యందుంచి నా కట్టడలను అనుసరించువానుగా నేను చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీరు అంటే పిల్లరా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మతో మన హృదయం కడగబడాలి, మరలా తిరిగి జన్మించిన అనుభవం. పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా మనల్ని రక్షించని తీతుకు 3:5 స్పష్టంగా రాయబడింది. అంగీకరించుట, విశ్వాసం ఉంచుట, పరిశుద్ధత కలిగి జీవించుట, ఇవన్నీ ఒకే భావాన్ని తెలియజేస్తుంది. శిష్యులు కేవలం నీటి బాప్తిజమే తీసుకున్నారు కానీ ప్రభు రక్తంలో కడగబడ్డ అనుభవం లేదు కనుక వారికి పరిశుద్ధాత్మను వరము లేదని గ్రహించారు. అందుకు మరి పౌలు గారు అంటాడు, అప్పుడు అసలు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజం పొందుతారని అడుగుగా వారు యోహోను బాప్తిజమును బట్టి అని చెప్పరే. యోహోను నీటి బాప్తిజం మాత్రమే పొందారు. అందుకు పౌలు యోహోను తన వెనుక వచ్చువాని అందు అనగా యేసునందు విశ్వాసమంతో వల్లని ప్రజలతో చెప్పుతూ మారు మనసు విషయమైన బాప్తిజం ఇచ్చారని చెప్పారు. మనసు మారటానికి పొందాల్సిన ఆత్మ బాప్తిజం అనుభవం వారికి లేదు కాబట్టి వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిజమము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చను. గమనించారా? మనలా తిరిగి బాప్తిజం పొందారంటే ఆత్మ బాప్తిజం పొందారు, పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకున్నారు, మారు మనసు అనుభవంలోకి వచ్చారు, వారి హృదయం కడగబడింది కనుక పౌలు మరలా తిరిగి చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందిరి. సమయరయ్య వారు నబి బాప్తిజం పొందిన తర్వాత అపొస్తలులు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా పరిశుద్ధాత్మను పొందారో అదేవిధంగా వీరు పరిశుద్ధాత్మను పొందారంటే అర్థం ఏంటంటే వారి హృదయం కడగబడింది, మారు మనసు పొందారు, పశ్చాత్తాపంతో పాపములు ఒప్పుకున్నారని గ్రహించాలి. అంతేగాని మళ్ళీ నీళ్ళలో మునిగారని కాదు. వాళ్ళకైతే గాడి సీమోనుకు కూడా పరిశుద్ధాత్మ దొరికేది కానీ హృదయం కడుక్కోలేదు, ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకాల్లో ఉంది కాబట్టి మారు మనసు పొందలేదు కాబట్టి పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొందకుండా పోయింది. వీరైతే శిష్యులైతే మరలా తిరిగి పశ్చాత్తాపంతో మరి పాపాలు ఒప్పుకొని మారు మనసు అనుభవంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, మీలో ఎవరైనా పాపాలు ఒప్పుకుండా నమ్మి బాప్తిజం పొందితే ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి మారు మనసు పొందండి, మీ పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాపంతో ప్రతి పాపం ఒప్పుకొని మారు మనసు అనుభవంలోకి వచ్చి పరిశుద్ధాత్మను వరమును పొంది పరలోకానికి సిద్ధపడాలని చెప్పి ప్రభువుని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. పరిశుద్ధాత్మ గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వీరక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిక ఆత్మను మీకు అనుగ్రహించు. నేను వెళ్తాను, తండ్రిని వేడుకుంటాను, సత్యస్వరూపిక ఆత్మను పరిశుద్ధ ఆత్మను మీ మధ్యకు పంపుతారని చెప్పిన యేసు ప్రభు వారు ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నప్పుడు ఆయన ఆత్మను పంపాడు. అంతేకాదు ఇంకొక మాట అంటున్నాడు. అపొస్తలుల కార్యములు 1:5 మనం చూసినట్లయితే యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజము పొందేదరను. 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎన్నంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. రక్షణ పొందిన మనకు శక్తి కావాలి. ఎలా అనగా మనం పోరాడినది లోకనాథులతోనూ ఆకాశ మండల మధ్యన దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. వాటిని ఎదుర్కోవడానికి శక్తి కావాలి. కనిపెట్టమంటున్నాడు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమంటున్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిజం కొరకు కనిపెట్టమంటున్నాడు. రక్షణ పొందితే సరిపోదు. సేవకులు ఉన్నబడిన మనం పరిశుద్ధాత్మను పొందాలి. అప్పుడు శక్తి, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక
మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటిను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. దేవుని మాటకు లోబడి శిష్యులు పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరే. పరిశుద్ధాత్మ వారి మీదికి దిగినప్పుడు వారి శక్తి పొందారు. అదేవిధంగా యోగ్యుడైన నేను రక్షణ పొందిన తర్వాత దేవుని సందులో పాసు ఉండి కన్నీరు కార్చి ప్రతి పాపాన్ని ఒప్పుకొని రక్షణ పొందిన తర్వాత ప్రభు ఆయన హస్తంతో నన్ను తాకి నా గుండెని ఎప్పుడు ముట్టి స్వస్థపరిచి జీవగ్రంథంలో నా పేరు రాసి రక్షించబడ్డాం. ఎడతెక్క ప్రార్థించు, సాక్షార్థమే జీవించు, వీధి వీధి తిరిగి ప్రకటించమని నాకు బోధించినప్పుడు 1985 సంవత్సరం జనవరి సంక్రాంతి పండుగ సందర్భంలో నిజామాబాద్ జిల్లా గోపాల్పేట గ్రామంలో కోటాలు ఏర్పాటు చేయమని ప్రభు నాకు బోధించారు. అక్కడున్న సేవకులను అడిగితే గత సంవత్సరం కోటాలు పెట్టిన వారిని తన్నారు, ఇష్టమన్నారు. నా స్నేహితుడిని అడిగితే మనకి ఎందుకు వచ్చిన బాధ, మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుందామన్నాడు. ప్రభుని అడిగాను. ప్రభు అంటున్నారు, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని ప్రభు నాతో మాట్లాడారు. కోటాలు ఏర్పాటు చేశాను, టెంట్ తీసేయాలని చూశారు. సంక్రాంతి పండుగ రోజు రాత్రి మేమందరం కలిసి ఉపవాసం ఉండి పట్టుదలతో దేవుని సందులో మొరపెడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నా మీదికి దిగి ఆ స్థలం అంతా నింపేసి, మందిరం అంతా నింపేసి, నాలుగు బలి విభాగింపబడినట్టు నా మీదకి దిగి వర్షంలాగా పరిశుద్ధాత్మ చేత దేవుడు కుమ్మరించి ఆయన ఆత్మతో నన్ను నింపినట్లు నేను దర్శనం చూశాను. అప్పటి నుండి గ్రామానికి, పల్లెకు, పట్టణం వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అద్భుత కార్యాలు ప్రభువు జరిగించాడు. మీరు శక్తిని అందేదరు. మనం పోరాడినది లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం కనుక మీరు శక్తిని అందేదరని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు, హైదరాబాద్ ఉప్పలని ప్రాంతంలో 3 రోజులు కూటాలు ఏర్పాటు చేశాను. సేవకులందరినీ ఆహ్వానించాను. ఎవరు ఎక్కడ కూర్చోలేదు. ఆర్ఎస్ఎస్ సోదరులు కూటాలు జరగటానికి వీల్లేదన్నారు, నేను ఆపటానికి వీల్లేదన్నాను. ఒట్టి నిమ్మ నీళ్లతోనే 3 రోజులు పాసు ఉండి పెనుగులాడుతున్నాను. దేవుని సందులో మొరపెడుతున్నాను. ఏ కీడు సంభవించకుండా చేయమని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. వీటికి ఆపేదని చూశాను. నేను ఆపడన్నాను. రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నించారు. నా దేవుడు శక్తిమంతుడు, ఆయన మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు, నాడు నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, అడుగుడే మీకు ఇవ్వబడును, వెతకడి దొరికిన తట్టుడి తీయబడని వాగ్దానం ఇచ్చే దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు అని నేను రుజువు చేయకపోతే నేను బైబిల్ పట్టను, మీరు చెప్పినట్టు చేస్తానని చెప్పి ప్రభు కృపను బట్టి త్యాగం చేశాను. 5 సాక్ష్యాలు చెప్పించాను. 10 సేవకులు ఆయన బైబిల్ వేరు, మా బైబిల్ వేరు అన్నారు. నా బైబిల్ తోటకు వచ్చారు. ఏదైనా ఒకటి. కానీ దేవుడు శక్తిగల దేవుడని, మాట్లాడే దేవుడని, స్వస్థపరిచే దేవుడని రుజువు చేయగలగాలి. అప్పుడే అన్యులు దేవుళ్ళలోకి వస్తారండి. చిలకనగరాని స్థలంలో, నేను ఉండే స్థలంలో 5 రోజులు కోటాలు ఏర్పాటు చేశాను. ఎంతమంది వచ్చారు. వాకి పరిచయ సమయంలో అభ్యంతరాలు పెట్టారు. మైక్ మాగొద్దన్నారు, మీటింగులు జరగడానికి వీలేదన్నారు. సేవకులను ఒక దైవజనుడు ఆపేసాడు, రాకుండా ఒక్కడైపోయాను. మొరపెడుతున్నాను, కన్నీరు కారుస్తున్నాను. మందిరంలో కన్నీరు కారుస్తున్నప్పుడు ప్రభు స్వయంగా వచ్చి ఆయన హస్తంతో నన్ను తాకి కన్నీటిని తుడిచి ప్రభు స్వయంగా నన్ను అభిషేకించి బాప్తిజాలు తొట్టే బాప్తిజం ఇచ్చి బల కార్యక్రమంలో కొంతమంది ప్రభు చూపించారు. బల కార్యక్రమం జరిగించమని చూపించారు. ఆధారంగా చేసుకొని గాజిరెడ్డిపల్లి అనే గ్రామంలో, మెదక్ ప్రాంతంలో ఉన్న గ్రామంలో అనేక రక్షణ పొందారు. వారికి బాప్తిజం ఇస్తున్న సమయంలో చెరువులో ఉండి అట్లాగే ఆత్మపూర్ణై ఉన్నాను. దేవుని ఆత్మ పూర్ణంగా నా హృదయంలో నుంచి పొంగి పొర్లి స్థుతులు వాటంతటిగా వస్తున్నాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ పావుల వలన దగ్గరికి వచ్చి ఆ స్థలం అంతా ఆవరింపజేసి, నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నాను ప్రభు నాతో మాట్లాడినప్పుడు ఎక్కడ లేని సంతోషం, కన్నీరు నా హృదయంలోంచి ఉబికి పొంగి పొర్లి వచ్చి ఆ హృదయంలోంచి స్థుతి
వాటంతటికి ప్రభు పాదాల దగ్గరికి పడుతున్నాయి. పిల్లరా, ఈ విధంగా దేవుని సన్నిధిలో ముందుకు సాగుతున్నప్పుడు గుడ్డోళ్ళు చనిపోయే స్థితిలో ఉన్న వారిని కూడా ప్రభు స్వస్థపరిచారు. పుట్టి గుడ్డిని పడిన తాగపురం వరంగల్ ప్రాంతంలో ఆ స్థలంలో పుట్టి గుడ్డికి స్వస్థ ఇచ్చి దేవుడు మహిమ పొందాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి దిగినప్పుడు మీరు శక్తిని పొందిద్దరు కనుక భూమి గంతముల వరకు ఆయనకు మనం సాక్షులమై ఉంటాము. ఆ తర్వాత పిల్లరా, నా నిమిత్తము నీవు నిందలు సహించవు గనక, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి ప్రభు మాట్లాడారు. మరి నా నిమిత్తము నిందను సహించావు గనక సత్యస్వరూపిగా ఆత్మను, పరిశుద్ధాత్మను నీ మీద నేను ఉంచుతున్నాను, నిలిచి ఉంచుతున్నాను, నీవు ధన్యుడు అని చెప్పి దేవుడు మాట్లాడాడు. అదే పేతురు గ్రంథంలో మొదటి పేతురు 4:12 చదువుకుందాం కొన్ని మాటలు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యుడని రాయబడింది. నా నిమిత్తం నింద పాలయ్యావు కనుక, శ్రమను సహించావు కనుక నా ఆత్మను నీ మీద నేను ఉంచుతున్నాను, నీవు ధన్యుడు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. నూతన సంవత్సర వాగ్దానం నిమిత్తం 40 రోజులు ఉపవాస ప్రార్థనలు గడిపి కొత్త సంవత్సరం మొదలుపెట్టేటప్పుడు, కొత్త ఏడు మొదలుపెట్టిన పాట పాడి ప్రార్థన చేస్తున్న సమయంలో మందిరంలోకి పావురం వచ్చి నా మీద నిలబడి అగ్నిగా మారి నన్ను దహించి వేశారు. ప్రభునామ స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం. మనం హృదయం కడగబడ్డప్పుడు, నలగొట్టబడ్డప్పుడు, ఏదైనా మన హృదయంలో నుండి తీసివేసినప్పుడు, దిద్దుకుంటున్నప్పుడు, కడుక్కున్నప్పుడు, ఆత్మపూర్ణమై ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. రోజులను స్వస్థపరుస్తాడు, దెయ్యాలను వెళ్ళగొడతాడు, అద్భుతాలు జరిగిస్తాడు. జరగబోయే విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. నీతిమంతుల ప్రార్థన బహు బలమైనది. ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే. ఒకరు అర్ధరాత్రిగాడ స్వరం వినబడుతుంది, ఏలియా నీలాంటి స్వభావం గల మనుషుడని దేవుడు మాట్లాడాడు. నన్ను కాదు ప్రభా, మనలాంటి స్వభావం గల మనుషుడని నేను అంటున్నాను కాదు. నువ్వు మోకరించి ప్రార్థన చేయని ప్రభు లేపి నాతో విజ్ఞాపన చేయించారు. నేను ఒక దర్శనం చూస్తున్నాను. మంత్రగాడు మరి చెట్టు దగ్గర పుర్రె ఎముకలు తీసుకుని మంత్రాల ప్రయోగం చేస్తున్నారు. ఒక స్త్రీ పెంకిటిల్లు ముందు పండుకొని ఉంది, ఆ స్త్రీ మీద ప్రయోగం చేస్తున్నాడు. ఆ స్త్రీని మంత్రాల ప్రయోగం చేస్తున్నాడు కాబట్టి మంత్రశక్తుల మీద నీకు అధికారం ఇచ్చాను కనుక నీవు ఆ బిడ్డ కొరకు విజ్ఞాపన చేయమని ప్రభు నాతో మాట్లాడారు. నేను అరగంట సేపు వరకు దేవుని సన్నిధిలో మొరపెట్టి అట్లాగే పడుకున్నాను. ఉదయం లేచినప్పుడు తాండూరు అని చెప్పి పడుతుంది. సుశీలమ్మని ఒక స్త్రీ మామూలు మనసు పొంది, రక్షణ పొంది, ఉపవాసం ఉండి పిల్లరా అక్క కొరకు విజ్ఞాపన చేస్తుంది. అయోగ్యుడ నన్ను ప్రభువు లేపి నాతో విజ్ఞాపన చేయించి విడుదలిచ్చారు. నీతి మంత్రుల ప్రార్థన, ప్రభు రక్తంలో కడగబడ్డ వారి ప్రార్థన, పరిశుద్ధాత్మను పొందిన వారి ప్రార్థన బహుబలమైనది. మన దేవుడు నాడు నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు కనుక పరిశుద్ధాత్మను కలిగనగా పాపం ఒప్పుకొని వారు మన సరువులోకి వచ్చి దేవుడు ఆత్మచేత నింపబడి మరి దేవుని కొరకు బ్రతకాలని ప్రభువుని బట్టి నేను బ్రతకాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మను వరమును పొందాలంటే గాడి సీములాగా నమ్మి బాప్తిజం తీసుకొని హృదయంలో చెడుతనం పెట్టుకుంటే ప్రయోజనం ఏమీ లేదండి. పరిశుద్ధాత్మలో పాలు పంపులు ఉండదు. శిష్యుల వలె మరలా ఒకవేళ తెలియక మొదట నమ్మి బాప్తిజం పొందిన మరలా తర్వాత వారు తిరిగి మారు మనసు పొంది మరి రక్షణ పొంది పరిశుద్ధాత్మను వరములో పాలు పంపులు పొందారు. అటు అనుభవాన్ని కలిగి దేవుడు నా మహిమతో జీవించాలని చెప్పి ప్రభుని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. దేవుడి కొద్ది వాక్యం మన కొరకు దీవించుగాక. ఆమేన్. కృప ప్రేమ సత్యస్వరూపే దేవ పరిశుద్ధాత్మదేవ నీకు స్తోత్రమైన ఈ మాటలు విరుచున్న ప్రతి బిడ్డపై దాన్ని మీరు తాకి వారి హృదయాలను కదిలించి ఎవరైతే వారి మనసు రక్షణ రాలేదో, పరిశుద్ధాత్మను పొందలేదో, వారి పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది పరిశుద్ధాత్మను వరమును పొందినట్లు సహాయం చేయగలని
ఈ కొద్ది మనవులు మా ప్రభు యేసు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.